దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, వర్ధిల్ల చేయును గాక, ఆరోగ్యం ఇచ్చును గాక, ప్రతి విధమైన కీడును తొలగించును గాక, మరణ భయం నుండి విడిపించును గాక, ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా చేయునుగాక, దినదిన ప్రవర్ధమానంగా దేవునిలో ఎదుగునట్లు చేయునుగాక, సత్యమును ప్రేమించు వారికి మార్చబడుదురుగాక, దేశం యొక్క ఉన్నత స్థలంలో నిలుచుదురుగాక, దేవునికి ప్రియులని సాక్ష్యము పొందుదురుగాక. హల్లెలూయా. ఈ శుద్ధీకరణ కూడికల్లో చివరి సందేశంగా బలను సమీపిస్తున్న మనము సంఘం అంతటికీ కూడా ఒక సందేశాన్ని మనం వినబోతున్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు మనం చీకటి సంబంధులం, భయంకరమైన చీకటిలో పొర్లుతూ పంది వలె పాపం చేసిన వారం, భయంకరమైన పాపంలో కుక్క వలె తిరిగిన వారం. కానీ ఏ మంచి లేకనే, ఏ పరిశుద్ధత కోరకనే, కేవలం జగత్తుకు పునాది వేయబడక మునుపు మన కొరకు సిద్ధపరిచిన నిత్య ప్రణాళిక నిమిత్తం ముందుగానే మనలను నిర్ణయించిన దేవుడు పిలిచి, ఎక్కడి నుంచి పిలిచాడంట? చీకటిలో నుండి పిలిచాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంట మనం? మామూలు వెలుగు కాదు, సాధారణమైన వెలుగు కాదు. ఏ వెలుగు అది? ఆశ్చర్యకరమైన వెలుగు. ఈ వెలుగులోనికి వచ్చిన మనల్ని ఏం చేశాడంట దేవుడు? ఎలాగ మార్చాడట? ఒకటి, ఏర్పరచబడిన, ఎవరు పడితే వాళ్ళు ఏర్పరచబడిన వంశం ఎవరట? నీ కులం ఏదైనా, మతం ఏదైనా, నువ్వెంత సమాజంలో తీసివేసి వేయబడిన వాడివైనా, ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోనికి వచ్చిన తర్వాత నీ కులం మారిపోద్ది, నీ వంశం మారిపోద్ది. ఏమిటా వంశం అంటే? ఏర్పరచబడిన వంశం. రెండోది ఏంటంటే రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో యాజకులు వేరుగా ఉన్నారు, రాజులు వేరుగా ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలో రాజులు మనమేనట, యాజకులు కూడా మనమేనట. స్తోత్రం చెప్పాల. మూడవది, ఈ వెలుగులోకి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? పరిశుద్ధ జనముగా మారారు. హోలీ పీపుల్. ప్రైజ్ ది లార్డ్. హోలీ నేషన్. ఏ జనం అయ్యారు? పరిశుద్ధ జనం. నాలుగోది ఎట్లాగా అయ్యారు? సొత్తైన ప్రజలు. ఇన్ని మాటలు చెప్పడానికి సమయం లేదు, కానీ ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, ఒకప్పుడు చీకటిలో ఉన్న మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు వచ్చామంటే, ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహముగా మార్చాడు. రాజులైన యాజక సమూహం అనే పూర్తి సందేశాన్ని నేను చెప్పలేను, కానీ ఈ పగటి వేళ ఒక్కటైతే చెప్పగలను, మనం రాజులయ్యాం ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత. చప్పట్లు కట్టాలి పురుషులు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత మనం ఎలా మార్చబడ్డాం? రాజులం అయిపోయాం. ప్రైజ్ ది లార్డ్. వి ఆర్ కింగ్స్. దరిద్రులని మన గురించి చెప్పట్లేదు, పనికి మాలిన వారు అని చెప్పట్లేదు, తీసివేయబడిన వారని చెప్పడం లేదు.
బలహీనులమని చెప్పడం లేదు. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన నీవు నేను ఎవరమని చెప్పాలి. వీఆర్ కింగ్స్. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు రాజువి, నీకు తెలుసా? చెప్పు 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 చెప్పన్నాయా చెప్పు. యువర్ కింగ్ మరి శంకర్, నువ్వు కింగ్. చిట్టి నువ్వెవరివి చెప్పురా. నీ గుర్తింపు నీకు తెలియపోతే ఎట్లా? ఎవరు కింగ్? మరి కింగ్ లాగా బతుకుతున్నావా? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత కింగ్ లాగా బ్రతుకుతున్నావా? రాజులాగా ఉంటున్నావా? రాజు అన్నవాడు ఎట్లా బ్రతకాల? అసలు ఎంత హుందాగా బ్రతకాల? అసలు రాజు ఎలా ఉండాలి? ఈ పగటి వేళ అంశం ఏంటంటే కింగ్ మెంటాలిటీ. ఏంటండి? కింగ్ మైండ్ సెట్ ఎట్లుంటుంది బైబిల్ ప్రకారం? చూడండి, ఆలస్యం చేయకుండా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15. నా వలన రాజులు ఎలతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు నా వలన అంటే అది ఇక్కడ పాయింట్. నా వలన అధిపతులను, లోకములో గనులైన వారును, న్యాయాధిపతులను, రాజులను పరిపాలిస్తారు. ఎవరు నా అంటే ఇక్కడ అది ఇప్పుడు వచనం చదువు. జ్ఞానము ఘోషించుచున్నది. అది ఎవరు నా అంటే? ఎవరు నా అంటే? జ్ఞానం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ. జ్ఞానం మాట్లాడుతుంది. వచ్చిన ఈ యొక్క అధ్యాయం అంతా జ్ఞానం మాట్లాడుతుంది. జ్ఞానం, వివేకం ఏమని మాట్లాడుతుందంటే రాజులుగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఎట్లా రాజులు అవుతారో నా వలన. ప్రైజలా. ఒక రాజు ఎట్లా తయారవుతాడు? రాజు తర్వాత రాజు, రాజు తర్వాత రాజు వచ్చేది ఉంది, కానీ అది ఎంతకాలం నిలబడింది? ఆ కిరీటం, ఆ సింహాసనం ఎంతకాలం స్థిరంగా ఉంటుంది? ఒకవేళ ఆ రాజుకు కనుక జ్ఞానం లేకపోతే, వివేకం లేకపోతే, ముందు చూపు లేకపోతే, బుద్ధి లేకపోతే, జ్ఞానం లేకపోతే, తెలివి లేకపోతే ఆ రాజ్యం నిలబడుతుందా? నిలబడదు. ఎవ్రీ కింగ్ మస్ట్ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం కలిగిన వాడే రాజు అవుతాడు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నేను కింగ్ అంటే కుదరదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు వచ్చిన తర్వాత నిన్ను దేవుడు రాజుగా మార్చాడు. కాబట్టి రాజు మెంటాలిటీ ఉండాలి, రాజు మైండ్ సెట్ ఉండాలి, రాజు లైఫ్ స్టైల్ నీలో కనబడాలి. ద నెంబర్ 1 ఏంటయ్యా అంటే దేవుని జ్ఞానం ఉండాలి. స్తోత్రం. సేవ చేయడానికి జ్ఞానం కావాలి. ఒక పరిచర్య చిన్నది పెద్దది చేయడానికి జ్ఞానం కావాలి. పొలం పని చేయడానికి జ్ఞానం కావాలి. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని నిర్వహించడానికి జ్ఞానం కావాలి. ఒక బాధ్యతను నిర్వహించడానికి జ్ఞానం కావాలి. ఒక చోట నిన్ను నిలబెట్టినప్పుడు జ్ఞానం కావాలి. రాజకీయాలలో జ్ఞానం కావాలి. సమాజంలో బ్రతకడానికి జ్ఞానం కావాలి. ఇప్పుడు చీకటి అంటే అర్థం ఏంటి? లోక జ్ఞానం కూడా చీకటే. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆశ్చర్యకరమైన దయ్యముల జ్ఞానం. అది వద్దనే కదా ఆ చీకట్లో నుంచి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించింది. ఇప్పుడు లోక జ్ఞానం మనల్ని రాజుగా చేయలేదు. ఇప్పుడు ఎంతోమంది జ్ఞానులు ప్రభుత్వాలు ఏలుబడి చేస్తున్నారు. కానీ ఎందుకు? ఆర్థిక మాంద్యం. నిన్న మొన్నటి దాకా 80 రూపాయలు ఉన్నది, అమెరికా డాలర్ 85 అయ్యింది. 85 అయ్యింది, 92 రూపాయలకు వచ్చింది. అంటే డాలర్ విలువ పెరుగుతుందంటే ఇండియా కరెన్సీ విలువ తగ్గిపోయిందని అర్థం. నిన్న మొన్నటి దాకా 85 రూపాయలు ఉన్నది, 92 రూపాయలు అయింది. $1 ఈక్వల్ టు 92 రూపాయల భారతీయ కరెన్సీ. అంటే మనం చీప్ అయిపోయాం. అది పెరిగిపోతా ఉంది. మానవ జ్ఞానం ప్రభుత్వాలను నిలబెట్టలేకపోతుంది.
ఆర్థిక మాంద్యాన్ని ఆపలేకపోతుంది, ప్రజల్ని కాపాడలేకపోతుంది. ఎక్కడ చూసినా ఇంబ్యాలెన్స్, అసమతుల్యత కనబడుతుంది ప్రజలలో, ప్రభుత్వాలలో, వ్యవస్థలలో, సంస్థలలో, సమాజంలో. ఎందుకంటే నేటి సమాజాన్ని కానీ రాజకీయ నాయకులను కానీ ఏలుబడి చేస్తున్న జ్ఞానం, లోక జ్ఞానం. మనం ఆ రాజులు కాదు, అంతకంటే గొప్ప రాజులం. స్తోత్రం చెప్పండి. అసలు నీకు ఇవ్వబడిన రాజరికం ఎలాంటిదంటే దేవదూతలకే సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చగలిగిన రాజరికం. హల్లెలూయా, ప్రైజ్ అలా. నీ రాజరికం నీకు అర్థం కావట్లా, నువ్వు ఎలాంటి రాజువో నీకు అర్థం కావట్లా, నీకు వేయబడిన సింహాసనం నీకు అర్థం కావట్లా, నీకు ఇవ్వబడిన అధికారం నీకు అర్థం కావట్లా. నువ్వు ఎంతటి గొప్ప రాజు అంటే దేవదూతలకే తీర్పు తీర్చగలిగిన వాడివే. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత నువ్వు రాజు అయ్యావు. ఇప్పుడు నీకేం కావాలి? దైవ జ్ఞానం కావాలి. లోక జ్ఞానం వద్దు, కొట్టేసేయ్. దయ్యముల జ్ఞానం వద్దు, కొట్టేసేయ్. అంధకార సంబంధమైన జ్ఞానం వద్దు, కొట్టేసేయ్. మానవ జ్ఞానం కొట్టేసేయ్. ఇప్పుడే కావాలి? దైవ జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. మోషే గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఐగుప్తు సమస్త కళలలో నిపుణత కలిగిన వాడట. మోషే ఎంత జ్ఞానవంతుడో తెలుసా? ఐగుప్తు సకల కళలలో ప్రవీణుడు. ఎంత విశేషమైన జ్ఞానం కలిగిన వాడు. సేవ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మండుచున్న పొద ద్వారా దేవుడు దర్శించినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, మోసెస్, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి ఏమి విప్పాలా? చెప్పులు విప్పాలి. చెప్పులంటే దేనికి గుర్తు? ఇప్పుడు దాకా నువ్వు వేసుకున్నావు చెప్పులు, వేసుకొని తిరుగుతున్నావు అక్కడికి ఇక్కడికి, నీ వెంట వస్తున్నాయి, ఎటుపోతే అటు వస్తున్నాయి ఈ చెప్పులు. ఈ చెప్పులు ఏమి నేర్పిస్తున్నాయి అంటే ఈ చెప్పులు విడుచుట నీ స్వంత జ్ఞానాన్ని, స్వంత అనుభవాన్ని, గత కాలపు అనుభవాన్ని, జ్ఞానాన్ని మొత్తం విడిచిపెట్టి నన్ను సమీపించు. స్తోత్రం. అందుకనే నేను నిల్చున్న స్థలంలో ఈ వాక్యం రాయబడింది, ద ప్లేస్ ఆన్ విచ్ యు ఆర్ స్టాండింగ్ హోలీ గ్రౌండ్. నువ్వు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం. జాగ్రత్త. మోషేకి ఏ మాట చెప్పాడు? అదే నాకు నేను హెచ్చరించుకోవటానికి పరిశుద్ధాత్మ నాతో మాట్లాడడం కోసం ఇక్కడ రాయబడిన మాట. ఏ మాట? నువ్వు నిలుచుచున్న స్థలం పరిశుద్ధ స్థలం. ఎక్కడ నీ చెప్పులు పనికిరావు, నీ మాట పనికిరాదు, నీ జ్ఞానం పనికిరాదు, నీ తలంపులు పనికిరావు, నీ పాత అనుభవాలు పనికిరావు, అవన్నీ విప్పేసేయాలి. మోషే మళ్ళీ సేవకు వచ్చే నాటికి గతంలో నేర్చుకున్నటువంటి ఏ జ్ఞానం కూడా దేవుడు అందులోనికి అనుమతించలేదు. అతడు సీనాయి పర్వతం మీదకి ఎక్కి రావాలని దేవుని చేత ఆజ్ఞాపించబడిన తర్వాత విశేషమైన దైవ జ్ఞానం మోషేలోకి వచ్చింది. స్తోత్రం. ఇందు మూలంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మోషే పరిచర్ని ఎట్లా ప్రారంభించాడు? కొండ మీదకి వెళ్ళి ఏమిటి అక్కడ నేర్చుకునే పాఠం? దేవుడు మాట్లాడగా నేర్చుకున్నాడు. ఏంటంటే దైవిక జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు యూనివర్సిటీలో నుంచి కాదు, మిద్యాను అరణ్యంలో నుంచి కాదు, సీనాయి పర్వతంలో నుంచి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు జ్ఞానం వద్దు, మిడిమిడి మిద్యాను జ్ఞానం వద్దు. నీకు అప్పగించబడిన పని నెరవేర్చున్నట్లుగా సంపూర్ణమైన సీనాయి పర్వతపు జ్ఞానం కావాలి. రాజులు ఎట్లా ఉండాలి? జ్ఞానంతో ఉండాలి, వివేకంతో ఉండాలి. అన్ని లక్షల ప్రజల్ని అంత చాకచక్యంగా నడిపించాడంటే శ్రమలు రాలేదా? మోషేకి వచ్చాయి. ప్రతికూలతలు రాలేదా? వచ్చాయి. వ్యతిరేకతలు రాలేదా? వచ్చాయి. తిరుగుబాటు ఎవరు చేయలేదా? చేశారు. కష్టాలు రాలేదా? వచ్చాయి. చంపడానికి ప్రయత్నించలేదా? చేశారు. సేవలో నిరాశ రాలేదా? మోషేకి వచ్చింది.
సేవకుడు విడిచిపెట్టాలని, ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ప్రార్థన చేశాడు మోషే. అన్ని కష్ట నష్టాల మధ్య, అన్ని వ్యతిరేకతలు, తిరుగుబాట్ల మధ్య, అంత నిరాశ నిస్పృహల మధ్య దేవుడు అప్పగించిన పరిచర్యని సంపూర్తి చేయడానికి గల కారణం ఏంటంటే, మోషే ఎప్పటికప్పుడు దైవ జ్ఞానంలో అప్డేట్ అయ్యాడు. స్తోత్రం. ప్రతిదినం మనం కింగ్ లాగా ఉండాలి, రాజులాగా బ్రతకాలంటే దైవ జ్ఞానంలో ఏమవ్వాలి? అప్డేట్ అవ్వాలి. సేనాయి పర్వతోపు అనుభవాలు కావాలి. యెహోషువతో కూడా ఇదే చెప్పాడు. చెప్పులేపో. మోషేతో చెప్పాను కదా, నీతో ఇదే చెప్తున్నాను. మోషేకైనా అదే సూత్రం, యెహోషువకైనా అదే సూత్రం. దావీదుకి ఏ జ్ఞానం ఉందనండి? రాజు చేశాడు దేవుడు. ఏదైనా చదువుకున్నాడా నాకు తెలీదు. ఏం చదువుకున్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా ఒక చిన్న గొర్రెల మందను కాస్తున్నటువంటి గొర్రెల కాపరి. అన్నలన్నా చదువుకొని యుద్ధాభ్యాసం చేసి యుద్ధరంగంలో ఉన్నారు, కానీ ఇతనికి ఆ పరిస్థితి కూడా లేదు, ఆ యోగ్యత కూడా లేనట్టుగా అనిపించింది. ఎప్పుడైతే దేవుడు సమూయేలు ద్వారా దావీదును అభిషేకించాడో ఇక రాజుగా మార్చబడ్డాడు. దావీదుకి ఇంత జ్ఞానం ఎందుకు వచ్చింది అంటే 119వ కీర్తనలో చెప్తాడు ఆయన, అయ్యా నాకు బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, పెద్దలందరికంటే ఎక్కువ జ్ఞానం ఉంది, శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం నాది కాదు, నీ వాక్యము నుండి వచ్చినదే. స్తోత్రం. గొర్రెలు కాసుకునే దావీదుకి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఎక్కువ ఎవరైతే చదువుతారో దేవుడు వారికి జ్ఞానాత్మ చేత నింపుతాడు. స్తోత్రం చెప్పాలా? జ్ఞానాత్మ చేత నింపుతాడు. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదవకుండా నీకున్న జ్ఞానం వ్యర్థం. అందుకనే సామెతల గ్రంథ ప్రారంభంలో పరిచయ వాక్కులుగా ఏమని అంటాడంటే, నీవు ఎలాంటి సామెతలో తెలుసా? జ్ఞానమును, ఉపదేశమును, వివేక సల్లాపములను, నీ జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనస్తులకు వివేచన పుట్టించుటకును, జ్ఞానము, పాండిత్యము ఇవన్నీ రావాలంటే సామెతలు చదవాలా? స్తోత్రం చెప్పండి. బా అయ్యి చదువుతుల్లో మునిగిపోతున్నారు చాలామంది. రండి యవనస్తులారా, మీకు ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీరు ప్రతిదినము సామెతలు చదవండి. తెలివి లేదా వస్తుంది, జ్ఞానం లేదా వస్తుంది, వివేకం లేదా వస్తుంది, పాండిత్యం లేదా వస్తుంది, ప్రావీణ్యం లేదా వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ప్రజలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. జ్ఞానం ఎందుకు రాదు? వచ్చేసింది అంతే. ఒక మాట చెప్తా వినండి. దేవుని యందు భయభక్తులు లేని వాడికి పుట్టుకతో జ్ఞానం ఉన్నవాడు పశుప్రాయుడవుతాడు. ఏ జ్ఞానం లేని బుద్ధిహీనుడైనా, అల్పజ్ఞాని అయినా, అర్ధజ్ఞాని అయినా, సమాజంలో ఎట్లా మాట్లాడాలో తెలియని వాడైనా అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవడం ప్రారంభించిన క్షణము మొదలుకొనే దేవుడు విశేషమైన జ్ఞానం ఇవ్వడం ప్రారంభిస్తాడు. అందుకని నేనేమంటానంటే, లోకాన్ని నమ్ముకోవద్దు, మనుషులు నమ్ముకోవద్దు, వాళ్ళ నుంచి మీకు ఏ జ్ఞానం రాదు. రండి, కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొద్దకు రండి, దేవుని వాక్యం యొద్దకు రండి, భయభక్తులు నేర్చుకోండి. సొలొమోను రాజు చిన్న వయస్కుడిగా ఉన్నప్పుడే రాజ్యభారం తన మీద పడినప్పుడు భయం వచ్చింది. సొలొమోనుకి భయం వచ్చింది. సంతోషం రాలా, సింహాసనం ఎక్కాను ఎట్టా సూపర్ సూపర్ అనుకోట్లా. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో తెలుసా? అయ్యా, ఈ నీ ప్రజలను ఏలుట నాకు కష్టం. ఎందుకంటే ఈ ప్రజలు విపరీతమైన తెలివి కలిగిన వారు. నాకు ఆస్తులు కావాలని నేను అడగటం లేదు, యుద్ధ నిపుణత కావాలని నేను అడగటం లేదు. ఈ ప్రజలను ఏలుటకు కావలసిన జ్ఞానము కావాలి. చప్పట్లు కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమైన ప్రార్థన అయింది అది. ఆ ప్రార్థనను అంగీకరించి, సొలొమోన్ మంచి ప్రార్థన చేసావయ్యా,
ఆస్తులు అడిగితే ఒకవేళ ఆస్తే దొరికేదేమో, అది ఉండిద్దో ఊడిద్దో తెలియదు. మనుషుల ప్రాణాలు అడిగితే దొరుకుతుందో లేదో తెలియదు. నువ్వు అడగాల్సిందే అడిగావు, జ్ఞానం అడిగావు. జ్ఞానం అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు నీకు రాజ్యాలను ఇస్తాను, ధనాన్ని ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఘనతని ఇస్తాను. అంటే జ్ఞానంలోనే అన్నీ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఇంక్లూడ్ అయ్యి దేనిలో ఉన్నాయి? జ్ఞానంలోనే ఉన్నాయి. అందుకని యాకోబు పత్రికలో కూడా వ్రాయబడింది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు ఎవరిని అడగాలి? దేవునిని అడగవలెను. ఒకవేళ వీరు అడిగితే గద్దించడు ఆయన, ఎవరిని గద్దించక, ఈ మాట నాకు బాగా ఇష్టం, ధారాళంగా ఇస్తాడట. బా, ఎట్లా ఇస్తాడు? కొంచెం కొంచెం కాదు, ధారాళంగా. గద్దించి కాదు, గద్దించకుండా. స్తోత్రం చెప్పాలి. నీకెందుకురా కూసో అండట, నీకు ఇంకా టైం రాలేదులే అండట, నీకు ఇది అవసరమా అండట, ఎన్నిసార్లు చెప్పాలి అండట. మనమైతే ఒక మనిషిని ఒక మాటనే 4 సార్లు అడిగితే ఇసుకు పుట్టిద్ది, మనం అడిగినా వాళ్ళకి ఇసుకు పుట్టిద్ది. దేవుడట, మనం జ్ఞానం కావాలయ్యా, నాకు జ్ఞానం కావాలయ్యా, తెలివి లేనుండయ్యా, బుద్ధి లేనుండయ్యా, వివేకం లేదయ్యా, ఎట్లా మాట్లాడాలో తెలియటం లేదయ్యా, జ్ఞానం కావాలంటే ఆయన అంట విసుక్కోకుండా ధారాళంగా ఇస్తాడట. నా ప్రియమైన సహోదరులారా, జ్ఞానం గురించి ప్రసంగి గ్రంథంలో ఎన్ని మాటలు రాయబడ్డాయి? ధనం కంటే జ్ఞానమే గొప్పది, యుద్ధాయుధాల కంటే జ్ఞానమే గొప్పదని ఉంది. అర్థమైందా? ఐశ్వర్యము కంటే జ్ఞానమే గొప్పది. సామెతల గ్రంథం కూడా చెప్తుంది, నీ ఐశ్వర్యం అంతా అమ్మి ఏం సంపాదించుకో. అంటే ఐశ్వర్యం పోయినా పర్వాలేదు, ఏం కావాలి నీకు? జ్ఞానం కావాలి. ఒకవేళ జ్ఞానం పోతే నీకేమి దొరకదు, ఐశ్వర్యం పోతే దొరికింది. ఎందుకంటే జ్ఞానం ఉందిగా. కాబట్టి ఈ చివరి దినాలలో జ్ఞానంగా భక్తి చేయాల. పురుషులారా అంటూ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నీ భార్యతో ఎట్లా కాపురం చేయాలంట? తెలివి కలిగి, జ్ఞానం కలిగి కాపురం చేయాలి. నీ భర్తతో తెలివి కలిగి, జ్ఞానం కలిగి కాపురం చేయాలి. నీ కుటుంబాన్ని జ్ఞానము కలిగి చూసుకోవాలి. జ్ఞానం కలిగిన స్త్రీ అట తన ఇంటి వారి నడతను కనిపెడుతుందట. ఆయన ఏం చేస్తున్నాడు? కరెక్ట్గా ఉన్నాడా లేడా? నా కొడుకు ఏం చేస్తున్నాడు? కరెక్ట్గా ఉన్నాడా లేడా? నా కూతురు లైన్లోనే ఉందా లేదా అని జ్ఞానం కలిగిన స్త్రీ అట ఒక సీసీ కెమెరా లాగా పసిగడతా ఉంటుందట. ఈరోజు చాలామందికి జ్ఞానం లేదు. కూతురు ఏం చేస్తుందో అర్థం కావట్లా, కొడుకు ఎట్లా వెళ్ళిపోతున్నాడో అర్థం కావట్లా, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందో అర్థం కావట్లా. కారణం ఏమిటంటే నీకు జ్ఞానం ఉందని అనుకుంటున్నావు కానీ లేదు. ఉంటే నువ్వేం చేస్తావు? ఇంటి వారి నడతను కనిపెడతావు. పురుషులారా, నీ కుటుంబం ఎటుపోతుందో నీకు అర్థం కావట్లేదు, వివేచన కోల్పోయావు, మత్తుడవైపోయావు, ఏం అర్థం కావటంలా. యోనా లాంటి వాడే నిద్రమత్తు కలిగి పడుకుంటే ఒక ప్రవక్తనే అన్యుల చేత ఈ మాట అనిపించేటట్లుగా దేవుడు అనుమతించాడు. ఓ ఈ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఈరోజు చాలామంది పురుషులు ఎందుకని వాళ్ళ జీవితంలో తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారంటే యోనాలాగా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తుఫాన్ వస్తుంది, అందరికి అర్థమవుతుంది, యోనాకు అర్థం కావట్లేదు. విలువైన వస్తువులు, బరువైన వస్తువులు వాడలో నుంచి తీసి సముద్రంలో పడివేస్తున్నారు, యోనాకు అర్థం కావట్లేదు. అన్యులకు అర్థమవుతుంది, వాళ్ళకున్న జ్ఞానం కూడా యోనాకు లేకపోయింది. ఏమైంది? దేవునికి దూరం అయ్యాడు, దేవుని సన్నిధిలోంచి పారిపోయాడు. మీరు మందిరానికి సరిగ్గా రాకపోతే ఆటోమేటిక్గా మీకు ఉన్న జ్ఞానం కూడా ఏమైపోయింది? వదిలిపెట్టిపోయింది. ఎక్కడుంది జ్ఞానం? దేవుని మందిరములో. స్తోత్రం. దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అందుకని ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది అంతే. మా అబ్బాయికి జ్ఞానం లేదండి, నీ కొడుకుని సండే స్కూల్కి పంపించు.
నా పిల్లలు సరిగ్గా చదవటం లేదండి, మందిరంలో కూర్చోబెట్టు. ఎందుకు రాదు? నువ్వేం చెప్పొద్దు. ఆదివారం నీతో పాటు మందిరానికి వచ్చి కూర్చోబెట్టు, చాలు చాలు, ఇట్స్ ఎనఫ్. దేవుడే చూసుకుంటాడు. ఆమేన్. దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వెన్ని చెప్పినా ఏమవదు, నువ్వు హైరాణ పడినా ఏమవదు. వాళ్ళని మందిరంలో కూర్చోబెట్టు. ఏదో ఒక మాట వాళ్ళకి తాగుతుంది. దేవుడు వారి హృదయాన్ని తెరుస్తాడు. ఈ మెదడు, ఈ లోపల ఉన్నటువంటి మస్తిష్కం, అందులో ఉన్న కణాలు అన్నిటినీ దేవుడు యాక్టివేట్ చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి చేతిలో ఉంది ఈ మైకు? నేను చేత్తో పట్టుకున్నాను. దీనికి చేతి సహాయం ఉంది. ఈ చేయికి పట్టుకోవాలని ఎవరు చెప్పారు? డేవిడ్ గారు చెప్పారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సిగ్నల్స్? నీ శరీరంలో ప్రతి యాక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కమాండ్ చేయాలి. ఏయ్ చెయ్యి, మైకు పట్టుకో అంటేనే దానికి శక్తి వస్తుంది. నీ లోపల కేజీలు శక్తి ఉన్నా ఇది ఆపరేట్ చేయాలి నిన్ను. మైకు చేతిలో ఉంది, చెయ్యి మెదడు కంట్రోల్లో ఉంది. ఈ మెదడు ఎవరి చేతిలో ఉంది? స్తోత్రం చెప్పండి. రాజుల హృదయాలు దేవుని చేతిలో కాలవలవలే ఉన్నాయి. చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. తన ఇష్ట వృత్తి చొప్పున త్రిప్పగలిగిన దేవుడు. ఆమేన్. నీ పిల్లల మెదళ్లను దేవుడు పట్టుకొనుగాక, జ్ఞానముతో నింపునుగాక, జ్ఞానాత్మనిచ్చునుగాక, అభిషేకం ఇచ్చునుగాక, జ్ఞాపక శక్తినిచ్చునుగాక. ఈ తలకాయలు తీసి ఎక్కడ పెడతారు? దేవుని సన్నిధిలో పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే ముందుకెళ్ళిపోదాం. జ్ఞానం కావాలి రాజుకి. అమ్మవాళ్ళ నువ్వు జ్ఞానం ఉంటేనే కింగు. అదే సామెతల గ్రంథం 16:10. దేవోక్తి పలుకుట రాజు వశము. స్తోత్రం చెప్పాలి. A divine sentence is in the lips of the king. నేను రాజుని, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన నన్ను ప్రభు రాజుగా మార్చాడు. వెరీ గుడ్. నీకు ఈ విషయం అర్థమైంది. ఓకే. అయితే రాజు ఎలా మాట్లాడాలట? ఏం మాట్లాడాలట? దేవోక్తి పలుకుతారట. వాళ్ళు దేవుని మాటలు పలుకుతారట. రాజులు ఏం మాట్లాడతారు? దేవుని మాట. స్తోత్ర. నీకు విలువ రావాలంటే దైవ సంబంధమైన సంగతులు మాట్లాడు. అమాంతంగా నీ డిగ్రీ పెరిగిపోద్ది, నీ స్టాండర్డ్ పెరిగిపోద్ది, నీ లెవెల్ పెరిగిపోద్ది, నీ క్యారెక్టర్ పెరిగిపోద్ది, నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది. నువ్వు ఒక రాజుగా మారిపోతావు. నీ మాటే నీ విలువను పెంచిద్ది, నీ మాటే నీ విలువను త్రుంచిద్ది, నీ మాటే నిన్ను హెచ్చిస్తుంది, నీ మాటే నిన్ను అణిచివేస్తుంది, నీ మాటే నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ మాటే నీకు శాపాన్ని కూడా ఇస్తుంది. అందుకే బైబిల్లో ఉంది, జీవ మరణములు ఏ వశం? నాలుక వశం. నువ్వు రాజువి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చావు. ఒక భార్యగా నువ్వు సణిగే భార్యవైతే, ఒక భర్తగా సణిగేవాడివైతే, మాటికి అపవిత్రపు మాటలు మాట్లాడేదానివైతే, నీ మాటలను బట్టే ప్రజలు నిన్ను అంచనా వేస్తారు. ఒక బాటిల్లో నీరుంది, ఇంకో బాటిల్లో కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, ఇంకో బాటిల్లో, అది కూడా లీటర్ బాటిలే, ఏముంది? పాలు ఉన్నాయి, ఇంకో లీటర్ బాటిల్లో నెయ్యి ఉంది. అన్ని లీటర్ బాటిల్లే. ఇంకో లీటర్ బాటిల్లో మురికి నీళ్ళు ఉన్నాయి. అన్ని లీటరే, క్వాంటిటీ ఒకటే. దేనికి విలువ ఎక్కువ? మురికి నీళ్ళకా? దానికంటే మించింది ఒకటి ఉంది, నీళ్ళకా? దానికంటే మించింది ఉంది, ఏముంది? కొబ్బరి నీళ్ళు. దానికంటే మించింది ఒకటి ఉంది, ఏమి? పాలు. దానికంటే మించింది ఒకటి ఉంది, ఏమిటది? నెయ్యి.
ఈ పాత్ర నీవే, నీ నోరే. ఎలాంటి మాటలు వస్తే నీకు అలాంటి విలువ పెరిగిద్ది. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. నీ మాటే నీకు విలువ. నీ విలువ ఎక్కడో లేదు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ప్రజలు గౌరవించట్లేదు, కనపరచట్లేదు, ఇష్టపడట్లేదు, తీసేసేయాలి, వాళ్ళ గురించి పట్టించుకుంటావు. నీ మాటలో విలువ ఉంది, నీ పెదవులలో ధనం ఉంది. దేవోక్తి పలుకుట రాజుల వశం. దైవ సంబంధమైన సంగతులు పలకండి, మీరు రాజుగా మార్చబడతారు. ఇది కింగ్ మెంటాలిటీ, ఇది కింగ్ లైఫ్ స్టైల్. ఈ మధ్య వచ్చిన సినిమాల గురించి చర్చించకండి, లోకంలో ఉన్న వ్యభిచార సంగతులను చర్చించకండి, రూపాయికి కూడా పనికిరాని విషయాలను చర్చించకండి. నువ్వు మాట్లాడితే అది అవసరమైందే పలకాల. సోక్రటీస్ అని ఆయన తత్వవేత్త ఒక మాట ఎట్లా మాట్లాడాలనే దాని గురించి ఒక 2-3 విషయాలు చెప్పాడు. ఏమిటయ్యా అంటే, ఏదైనా మాట నువ్వు మాట్లాడాలంటే అది నిజమా కాదా, నెంబర్ 1 చెక్ చేసుకోవాలి. 2, అది చెప్పుట వలన ఇతరులకి ప్రయోజనమా కాదా చెక్ చేసుకోవాలట. అది నిజం కాదా ఆపేసే, దాని గురించి నీకు అనవసరం. ఒకవేళ నిజమే అయినా వినేవారికి అది ఆశీర్వాదం కాదా, వదిలేసాయి. మనం ఎట్లా మాట్లాడాలంట, మన మాటలు కృపాసహితంగా ఉండాలి, వినువారికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు అయి ఉండాలి. నువ్వు ఏ మాట మాట్లాడినా నీ హృదయానికి మొదట సంతోషం రావాలి. ఈ మాట మాట్లాడిన నా గుండెల్లో సంతోషంగా ఉంది అన్న ఫీలింగ్ మొదట ఎవరికి రావాలా, నీకు రావాలి. 2వది, నీ మాటలు వినుచున్న వారికి అవి ఎట్లా ఉండాలంటే, నా ఆత్మకి ఇది అవసరమే, దేవుడు నాతో మాట్లాడాడు, లేదు ఇది ప్రయోజనమే. నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రయోజనముగా ఉండాలి. మనల్ని రాజుగా చేసినప్పుడు ఈ నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. రాజు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అన్ని లక్షల ప్రజలు నడిపించినటువంటి మోషే ఒక్కసారి నోరు జారాడు, కోపం తట్టుకోలేక. విమోచించిన ప్రజలు, నిబంధన జనులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం, వారిని ఏమన్నాడు తెలుసా, వాళ్ళు చేసింది తప్పే, విసిగించారు, ఇబ్బంది పెట్టారు, తట్టుకోలేకపోయాడు, కంట్రోల్ తప్పాడు. వెంటనే ఒక మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు. ఈ మాట ఎవరు పట్టుకున్నారు, దేవుడు పట్టుకున్నాడు. నువ్వెవరివే అయ్యా, నేనేం బూతు మాట మాట్లాడలేదు అయ్యా, అది బూతు కాదు అయ్యా, నేను ఇంకేం మాట మాట్లాడలేదు కాదు, నువ్వు మాట్లాడే మాట కాదు, నువ్వెవరివి, ద్రోహులారా అంటావా. ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మన అభిషేకం పెరిగే కొలది మన మాట తీరు కూడా మార్చబడాలి. దేవుడు నీకు ఇచ్చిన స్థితి కొలది నీ మాట మార్చబడాలి. నీ మాటలో క్వాలిటీ పెరగాలి, నీ మాటలో శ్రేష్టత రావాలి. నీ మాటలు ఎట్లా ఉండాలి, దేవోక్తుల వలె. పేతురు గురించి నేను కామెంటరీలో చదివా. ఏంటి పేతురు లైఫ్ స్టైల్ అంటే, సరిగ్గా వస్త్రాలు కట్టుకోవడం రాదట. 2వది, అతను మాటకు ముందు బూతు, మాట తర్వాత కూడా బూతు. ఇది అలవాటట పేతురుకి. చాలా టాకిటివ్, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, మాట వాగుడుకాయ. ఇది పేతురు యొక్క క్యారెక్టర్ బిఫోర్ క్రైస్ట్. యేసుక్రీస్తు పరిచయం కాక మునుపు, ఆత్మ పొందుకొనక మునుపు, ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడ్డాడో, అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆ 12 మందిలో ఒకనిగా లేచి మాట్లాడుతుండగా అక్కడ 5,000 మంది 3,000 మంది హృదయములో గ్రొచ్చబడి మేమేమి చెయ్యాలని అడిగారట. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు పేతురు మాట వలన ఎవరికి రూపాయి ప్రయోజనం లేదు. ఆత్మ పొందిన తర్వాత అతడు మాట్లాడితే ప్రజలు మారిపోతున్నారు, ప్రభావం చేత నిండుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తబితాలే అంటే సజీవురాలైపోతుంది. అన్యుల మధ్యకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తే వారి మధ్య కూడా పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు. నీ మాట ఎంత
కరెక్ట్ చేసుకుంటావో నీ అభిషేకం కూడా అంత ఫ్లోయింగ్ ఉంటుంది. స్తోత్రం చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. నీ అభిషేకపు రేటు పెరగాలంటే నీ మాట తీరు మారాలా? ప్రైజ్ ది లార్డ్. నీ విలువ పెరగాలంటే మాట తీరు మారాలి. నువ్వు ఒక రాజులాగా బ్రతకాలంటే నీ నోట నుండి వచ్చే ప్రతి మాట దేవోక్తిలాగా ఉండాలా, దేవోక్తులు పలకాల, బైబిల్ గురించి మాట్లాడాలా, భక్తుల గురించి మాట్లాడాలా, వాక్యం గురించి మాట్లాడాలా. పనికి మాలిన ప్రతి కబుర్లు నజరుడైన యేసు నామములో సంఘ విశ్వాసంలో బంద్ చేయబడును గాక, కాల్చివేయబడును గాక. స్తోత్రం. చర్చిలో పని చేపిస్తా. మొన్న ఒక 3-4 గంటలు కూర్చున్నాను ఇక్కడే. ఈ స్విచ్ బోర్డులు ఆర్డర్ మార్పించి ఒక 2 కూర్చున్నారు. ఎందుకు వాళ్ళ పేర్లు? ఈ 3-4 గంటలు ఆడే ఉన్నారండి. అదొక మూల అదొకటి కట్టారు కదా ప్రభుత్వం. ఏంటిది? ప్లాస్టిక్ కుర్చీలు అయితే ఇరిగిపోతాయని, ఇనప కుర్చీలు అయితే వంగిపోతాయని, వంగిపోకుండా ఇరిగిపోకుండా ఒకటి కట్టారండి. ఏంటి? సిమెంట్. చక్కగా కూర్చున్నారు. ఎన్ని గంటలు? 3 గంటలు, 4 గంటలు కథల్లా అదే ఫోటో తీసి మళ్ళీ రెండోసారి ఫోటో తీస్తే అదే స్టాండర్డ్లో ఉంటుంది. అట్లాగే ఉన్నారు. చర్చిలో 10 నిమిషాల వాక్యం అయితే ఉష్షు అష్షు ఎన్ని శబ్దాలు వస్తాయా. అన్ని గంటలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోపోతే ఒక అరగంట వచ్చి ప్రార్థన చేసిన మేలుగా సంఘంలో. వృద్ధులైన వారులారా వినండి, మీకు ఇది తగదు. ఇది లోకస్తులకు మాత్రమే. మీరు పెద్దవారు అయిపోయారు. దేవుని సన్నిధిలోకి ఎట్లా వెళ్ళాలి? యోబు అంటున్నాడు, రాజు వలె నేను ఆయన సన్నిధికి వెళతాను. చప్పట్లు కొట్టాలా? ఈరోజు నీ ప్రతి మాట చెక్ చేసుకో. ఎలా మాట్లాడుతున్నావు? రీకాల్ చేసుకో. పడుకునే ముందు మాట్లాడకూడదు ఏదైనా మాట్లాడావా? నీకు తగని మాట ఏదైనా మాట్లాడావా? నీ నోట నుండి రాకూడని మాట ఏదైనా మాట్లాడావా? ఒక విశ్వాసిగా ఇది నీకు తగదా? ఇలాంటి మాటలు ఇక మరొకసారి రానియను అని దేవుని నిబంధన చేసుకో, నిబంధన చేసుకో. ఎందుకంటే మనం ఎవరివి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన ఎవరివి? రాజులము. స్తోత్రం. 3వది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడు. ఏమంటే రాజులైన వాళ్ళు ఏ పనులు చేయాలి? సంఘాల్లో, గృహాల్లో, ఇళ్లల్లో ఏ పనులు చేయాలండి? రాజులైన దుష్ట పనులు చేయకూడదు. దుష్ట పనులు చేసేవాళ్ళు దుష్టులు. రాజులైన వాళ్ళు ఎట్లా ఉండాలి? నీతి కలిగిన కార్యాలు చేయాలి. నీవు చేసిన ఒక పని ఇతరులకి ఆశీర్వాద కారణంగా లేని ఏ పనైనా, నువ్వు చేసే ఏ పనైనా, ఇతరులకు కీడు కలిగించేదైనా, నీవు చేసే ఏ పనైనా ఇతరులు ఇబ్బంది పెట్టేదైనా, దాని పేరు దుష్టక్రియ. అహాబు అనే రాజు ఇశ్రాయేలీడే, సున్నతి కలిగిన వాడే, యెహోవా దేవుని భక్తుడే. కానీ ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుని యెజబెల్ని, అతడు ఎట్లా మారిపోయాడంటే విగ్రహారాధకుడిగా మారిపోయాడు. ప్రవక్తల్ని బంధించాడు. ఎవరినే? ప్రవక్తలు బంధించేసి పడేశాడు. దైవజనుల్ని బంధించేశాడు, ఒక గుహలో పెట్టేశాడు. అంతరు తాగాడా? ఏలియాని కూడా యెజబెలు చంపించడానికి దుష్టక్రియలు ప్రారంభిస్తా ఉంది. నువ్వు నిజంగా రాజు అయితే సేవ చేసే సేవకునికి దీవెనగా ఉంటావు. ఏలియాకి వ్యతిరేకమైంది యెజబెలు, ఏలియాకి వ్యతిరేకమైంది అహాబు. వీళ్ళెవరో రాజులే. దేవుడు మంచి పొజిషన్ ఇచ్చాడు. ప్రవక్తల్ని పోషించడం మానేసి తిండి తెప్పలు లేకుండా బంధించేశారు.
అయ్యో నిజ దేవుడిని విడిచిపెట్టి యెజెబెలు మత్తులో పడిపోయి నేను భక్తిని విడిచిపెట్టానే, ఏలియా ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని దేవుని వైపు తిరగడానికి బదులు దేవుని వైపు తిరిగిన వాళ్ళని ఆటంకపరచడానికి ఏలియానే బలి చేద్దాం అనుకున్నాడు. రాజులకి తగ్గిద్దా? వీళ్ళకి భయపడిపోయే ఏలియా బదరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. మరణాపేక్ష కలిగిన వాడై, చాలేయా సేవ చాలేయా చేశాను, నా పితరుల కంటే నేనేం గొప్ప ఉన్నా ఏంటి, తీసేసుకో ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట, ఇప్పుడు వరకు నువ్వు చేసిన సేవ ఒక ఎత్తు, నువ్వు వాళ్ళకు భయపడుతున్నావా, ఇక ముందు చేయాల్సిన సేవ మరొక ఎత్తు. నేను శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధపరిచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా నువ్వెవరువో తెలుసా? యు ఆర్ ఎ కింగ్. నీ పరిచర్య అయిపోలేదు. నువ్వు ఎలాంటి కింగువో తెలుసా? రాజులను అభిషేకించగలిగిన అభిషేకం కలిగిన వాడివి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మంచి పనులు చేయి, బతికున్నావుగా. హలో స్త్రీలు, పురుషులు, యవ్వనులు, మంచి పని చేయండి, రాజులు అవుతారు. నీతి కలిగిన పనులు చేయండి. కింగ్ లైఫ్ స్టైల్ అది. రాజులు చేసే పనులు ప్రజలకు ఉపయోగకరమైన పనులు, ఇబ్బంది పాలు చేసే పనులు వాళ్ళు చేయరు. ఒకవేళ అలాంటివి చేస్తే వాళ్ళు రాజులు కాదు. మీరు ఏ పని చేసినా విశ్వాసులు వినాలి, సేవకునికి ఉపయోగకరమైన పని చేయండి, తోటి విశ్వాసులకు ఉపయోగకరమైన పని చేయండి, తోటి యవ్వనులకు ఉపయోగకరమైన పని చేయండి. ఎవ్వరికి అభ్యంతర కారణంగా మీరు మారకూడదు. మీ పనుల ద్వారా ఎవరిని ఇబ్బంది పాలు చేయొద్దు. రాజుకి అది తగదు. అలాంటి పనులు చేస్తే ఏమైంది? అందుకు రెహబామే మనకి ఉదాహరణ. సొలొమోను తర్వాత రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ట్యాక్సులు పెంచేశాడు. అయా కొంచెం ట్యాక్సులు తగ్గించాయా. కొంతమంది మనుషులు వచ్చి అడిగితే ఆలోచిస్తారు, పోండి అన్నాడు. పెద్దల్ని పిలిచాడు. పిలిచాయా నువ్వేం చేయొద్దయ్యా, నీ ప్రజలకు సేవకునిగా ఉండు, మృదువుగా మాట్లాడు, కొంచెం మేలు చేస్తూ ఉండు వాళ్ళకి అని 3 ముచ్చట పనులు చెబితే అవునా సర్లే పోండి అన్నాడు. తన వయస్కుల్ని పిలిచాడు, కుర్రాళ్ళని పిలిచి, వీళ్ళు పెద్దలు ఎటు చెప్పారు మీరేం చెబుతారు, వాళ్ళు చెప్పినట్టు చెబితే మన రాజులు అవుతాం, పెంచేయి ట్యాక్సులు పెంచేయి. నువ్వు మీ నాన్నకంటే మొనగాడివే, గొప్పోడివే, నీ చిట్టుకుని వేలు మీ నాన్న అన్నాడు ఇంకోటి సరిపోదు, నువ్వు గ్రేటర్ కింగ్ అని రెచ్చగొట్టారు. ఈ పొగడ్తలకి పడిపోయి మునిగిపోయినటువంటి రాజు ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. చివరికి ఏమైంది? రాజ్యము 2 ముక్కలైంది. ఇతనితో 2 గోత్రాలు మిగిలిన 10 గోత్రాలని ఇంకొక రాజ్యముగా మారిపోయాయి. ఏమైంది? రాజ్యరకం అస్థిరమైపోయింది. మంచి పనులు చేస్తే, దైవికమైన పనులు చేస్తే, నీతి కలిగిన కార్యాలు చేస్తే ఎంత వ్యతిరేకత ఉన్నా సింహాసనం అట్లా నిలబడిద్దంతే. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేస్తే నిలబడిద్ది సింహాసనం. దేవుడు చెప్పింది చేయకుండా సౌలు ప్రారంభంలో ఎట్లున్నాడు? తన దృష్టికి తానే హీనునిగా, ఏం బతకండి నాది ఎట్టంటుండి నన్ను రాజు చేశాడు దేవుడు. ఎంత దీనుడైపోయాడో. దేవునికి స్తోత్రం చెప్పు. నా బ్రతుకు ఏ పాటిది, నన్ను దేవుడు రాజుగా ఎందుకు చేశాడని దీనుడైపోయాడు. తన దృష్టికి తానే హీనుడిగా అనుకున్నవాడు దేవుడిని గణపరిచాడు. సౌలు మొదట ఎట్లా అంటాడంటే, పనోడు మాట కూడా విన్నాడు సాత్వికంతో. అంత దీనుడు మామూలుడేం కాదు, చాలా దీనుడు. అయ్యా గాడిదలు వెతికి కాలం అయిపోతుంది, దేశాలు మారిపోతున్నాయి, మా నాన్న దిగులు పడతాడు, ఇంటికి వెళ్దాం అంటే ఆ పనోడు అన్నాడయ్యా ఇంత దాకా వచ్చాం కదా, ఇక్కడ సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అతను ఏది చెప్తే అది జరిగిద్ది, ఖచ్చితంగా అతని దగ్గరికి వెళితే మన గార్ధబాలు ఎక్కడున్నాయో అర్థమైపోద్ది, వెళదామంటే వెళ్ళాడు. మొదట్లో పనోడి మాట కూడా విన్నాడు. ఇప్పుడు దేవుడి మాట కూడా వింటూ మానేశాడు. ఎవరు చెప్పట్లా? ఫస్ట్ పక్కనున్న అసిస్టెంట్ మాట కూడా అన్నాడు, పనోడి మాట కూడా అన్నాడు. నువ్వు చెప్పేది నాకు అనలేదు, కానీ కొంచెం
ఎదిగిన తర్వాత దేవుడు మాట ఏంటో మానేశాడు. అమాలేకుల రాజులను కానీ వాళ్ళ పశువుల్ని కానీ ఉండనివద్దంటే పశువులను చంపాడు. అన్నీ చంపలా, బలహీనమైనవి వాటిని పనికిరానివి చంపాడు, బలమైన వాటిని ఉంచుకున్నాడు. రాజుగారిని కూడా బతికిచ్చాడు. ఏం నువ్వు చేసిన పని అంటే బలికి పనికొత్తి అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట, సౌలు కాంటెక్స్ట్లో చెప్పిన మాట. దేవునికి తిరుగుబాటు చేసే కార్యాలు, సంఘానికి తిరుగుబాటు చేసే కార్యాలు, సేవకునికి తిరుగుబాటు చేసే కార్యాలు సోదె చెప్పుట అనే పాపముతో సమానం. సోదె ఎవరు చెబుతారు? దెయ్యం పట్టిన వాళ్ళు చెబుతారు. ఎవరు చెబుతారు? ఫిలిప్పి పట్టణంలో ఒక ఆమె సోది చెబుతుంది. ఏం దెయ్యం పట్టింది ఆమెకి? పూతేను దెయ్యం, పూతోను దెయ్యం. అంటే సోది చెప్పటం అంటే దెయ్యం పట్టిన వాళ్ళే. అంటే తిరుగుబాటు చేయటం అంటే అదొక దుష్టక్రియ. రాజులమైన మనం ఏం చేయాలి తెలుసా? మంచి పనులు చేయాలి విధేయతతో. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు విధేయతే మనల్ని నీతిమంతులుగా మార్చింది. ఆమేన్. భూమి మీద ఆయన చేసిన ప్రతి పని తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నీతి కలిగిన కార్యము చేశాడు. తద్వారా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా మార్చాడు. నీ పని ఒకరిని నీతిమంతులుగా మార్చాలి. ఆమేన్. నీవు చేసే పని ద్వారా ఒకడు నీతిమంతుడు అవ్వాలి. హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా. నీ పనులు ప్రజలని నీతి వైపుకు త్రిప్పాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా అంటున్నారా? అంతేగాని నిన్ను బట్టి 10 మంది చెడిపోకూడదు సంఘంలో, గుర్తుపెట్టుకోండి. కొంతమంది పరిచర్య ఏంటంటే విశ్వాసుల పరిచర్య, ఎదిగే వాళ్ళని లాగుతూ ఉంటారు. అదిలే అవసరం లేదులే కూర్చోయా. ఈ మ్యానిపులేటింగ్ స్పిరిట్ ఎక్కువ సంఘాల్లో. ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ జెజబెల్. యెజబెల్ ఆత్మ ఇదే. సేవకుల్ని మ్యానిపులేట్ చేయటం, విశ్వాసులను మ్యానిపులేట్ చేయటం, కంట్రోల్ చేయటం. విశ్వాసులైన వారు వినాలి. మీరు స్వతంత్రులైతేనే రాజులవుతారు. స్తోత్రం చెప్పండి. బంధించబడినోడు రాజు అవడు. వినాలి వినాలి. ఆ అక్క చెప్పిందని చెడిపోయానండి, ఆ అన్న చెప్పి ఎవడో చెబితే నువ్వు చెడిపోవడానికి నువ్వే మాత్రపు దానివి. యువర్ కింగ్. ఎవడో బంధిస్తే నువ్వు బంధించడం ఏంటి? సింహాసనం మీద ఉండాలి రాజు. హల్లెలూయా. స్వేచ్ఛాపరుడిగా ఉండాలి. హల్లెలూయా. నీకంటూ నువ్వు నిర్ణయాలు తీసుకునే ఆత్మదేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది, వాళ్ళు చెప్తే నువ్వు చెడిపోయేదా? పసిపిల్లవా, పసివాడివా? దేవుని సంఘాన్ని ఎవరైతే చెడుపుతారో దేవుడు వారిని నాశనం చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. వీలుంటే బాగు చేయి, లేకపోతే నోరు మూసుకో. దుష్టక్రియలు చేయుట దుష్టుని వలనే కలుగుతుంది. మంచి పనులు చేయి, మంచివాడు అని అనిపించుకో. తద్వారా దేవుని దీవెనలు నీకు వస్తాయి. మనుషుల దయలో యేసు ప్రభు దేవుని దయలో వర్ధిల్లాడట. ఆయన మేలు చేయుచు వచ్చాడట. ప్రజలందరికీ ఏం చేశాడంటే యేసయ్య, అపోస్తలుల సువార్త చెబుతున్నారు, ఆయన మేలు చేయుచు వచ్చారు, అలాంటి వానికి మీరు సిలువేశారు. యేసయ్య ఎవ్వరికి కీడు చేయలేదు. యేసయ్య 33.5 సంవత్సరాల్లో మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియ ద్వారా, ప్రణాళిక ద్వారా, ఆలోచన చెప్పడం ద్వారా ఎవరికైనా కీడు చేశాడా? మరి నువ్వెందుకు చేస్తున్నా? సత్యం కొరకు నిలబడే క్రమంలో కొంతమందికి వ్యతిరేకమై సిలువ వేయబడ్డాడు. కానీ తన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే తప్ప యేసు ప్రభుని బట్టి నేను కీడు నాకు జరిగిందన్నవాడు ఎవడు లేడు, లేడు, రాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం యేసయ్యకి రుణగ్రస్తులమే, యేసుకు రుణగ్రస్తులమే. కాబట్టి దుష్టక్రియలు మానే కింగుగా బ్రతుకు. సామెతలు 20వ అధ్యాయం 8వ వచనం.
న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇదే పాయింట్లో క్రాస్ రిఫరెన్స్ అన్నమాట. రాజు అనేవాడు జ్ఞానం కలిగి ఉండాలి. రాజు అనేవాడు దైవ సంబంధమైన సంగతులు మాట్లాడాలి. రాజు అనేవాడు ఏం చేయాలా? దుష్టక్రియలు చేయకుండా నీతి కార్యాలు చేయాలి. ఇదే పాయింట్లో మరొక క్రాస్ రిఫరెన్స్ ఏంటంటే, రాజట న్యాయ సింహాసనాసీనుడై తన కళ్ళతో పాపాన్ని ఏం చేస్తాడు? కను సైగతోనే సింహాసనం మీద ఉండి దుష్టత్వాన్ని ఏం చేస్తాడంట? పారద్రోలుతాడట. దావీదు ఏమని ప్రార్థన చేశాడు అయ్యా తెలుసా? అయ్యా, నా ఇంట్లో అబద్ధికులు ఉండకూడదయ్యా. ఏం చేశాడు? ప్రతి అరుణోదయం ఉదయాన్నే లేచి, నా ఇంట్లో గర్విష్ఠులు ఉండకూడదయ్యా, అహంకారులు ఉండకూడదయ్యా, పాపులకు నా ఇంట్లో స్థానం లేదయ్యా, అబద్ధికులు ఉండకూడదయ్యా, మోసగాళ్ళు ఉండకూడదయ్యా అని ప్రతి ఉదయం లేచి ఏం చేస్తున్నాడు ఆయన? తన ఇంటిలో యోగ్యులు మాత్రమే ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. ఎంత అద్భుతమైన ప్రార్థన. స్తోత్రం. నువ్వు తిరిగే వాళ్ళందరూ ఎవరు? మోసగాళ్ళు, అబద్ధికులు, పనికిమాలోళ్ళు, ఉపయోగం లేనివాళ్ళు. ఆడి మాట చెబితే చెడిపోతావు, ఆడితో తిరిగితే చెడిపోతావు. నువ్వు తిరిగేదంతా వాళ్ళే. దావీదు ఎలా అంటున్నాడు? నా ఇంట్లో అబద్ధికుడు ఉండకూడదు. నువ్వు చేసేదంతా అబద్ధాలతో స్నేహం, అబద్ధికులతో స్నేహం. నీకు కూడా అబద్ధాలు వచ్చేస్తున్నాయి. మోసగాడు నా ఇంట్లో ఉండకూడదు. నువ్వు చేసేవాళ్ళు అంతా మోసగాళ్లే. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు చేస్తున్నా? నీలో కూడా ఎక్కడో ఉంది కుయుక్తి. వీటందరిని ఏం చేశాడంటే ఖడ్గముతో హతము చేస్తున్నాడట. ప్రైజ్ ఎలా? ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ఒకవేళ దావీదు చేసిన ప్రార్థన ఇతరుల గురించి కావచ్చు. మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలంటే, మనలో మోసాన్ని చంపాలి ప్రార్థనలో, మనలో దుష్టత్వాన్ని చంపాలి ప్రార్థనలో, మనలో అవినీతిని చంపాలి ప్రార్థనలో, మనలో అబద్ధాలను చంపాలి ప్రార్థనలో, మనలో పక్షపాత వైఖరిని చంపాలి ప్రార్థనలో. కను సైగతోనే దుష్టుని మన కుటుంబంలో నుంచి దూరపరచగలిగిన అధికారం, అభిషేకం మనకిచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఇంటికి ఎవరు వస్తారో ఎవరు పోతారో అర్థం కాదు. ఒక ఉంది ఎలీషా గురించి అంటుంది, మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు ఎవరో? భక్తి కలిగిన దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. షూనేమీరాలు ఏమంటుంది? మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు దైవజనుడు. దైవజనుడు మాత్రమే కాదు, భక్తి కలిగిన దైవజనుడు. నీ ఇంటికి వచ్చేవాడు పోయేవాడు భక్తులై ఉందురుగాక. అప్పుడు ఆశీర్వాదం వచ్చింది. ఎవరెవరో వస్తారు, అడ్రస్ లేని వాళ్ళు ఎవరెవరో పోతారు. నీతిమంతులు రావాలా? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులు రావాలి. హల్లెలూయా. ప్రార్థన పరులు రావాలి. చాలా మంది కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఇదిగో ఇళ్లల్లో ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకొని ఉంటారు. ఇక వింటున్నారా? భక్తి కలిగిన వాళ్ళతో సావాసం చేయండి, భక్తి కలిగిన వాళ్ళతో నివసించండి. ఒకవేళ ఎవరు నీకు దొరకలేదనుకో, దావీదులాగా ఎలా చెప్పు, భక్తిహీనులతో నివసించడం కంటే నా దేవుని మందిరం యొక్క గడప దగ్గర ఉండటం మేలు. ఒకటి, రాజు జ్ఞానం కలిగి ఉండాలి. 2, దేవోక్తులు పలకాలి. 3, దుష్టత్వం లేకుండా దుష్టత్వం తొలగించి నీతిమంతునిగా బ్రతకాలి. 4, సామెతలు 31:3, నీ బలమును స్త్రీలకీయకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ఒక స్త్రీకి ఉన్న శక్తి అంటాడంట. చెప్పట్లే మీరు? ఒక వేశ్యకున్న శక్తి ఎట్లాంటిదంట?
రాజును కూడా నాశనం చేసింది. మనం ఎవరమే? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన రాజులం. స్తోత్రం చెప్పాలి గట్టి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాజుకు కూడా బూజు పట్టించేదేంటి? స్త్రీ. స్త్రీతో సహవాసం చేయొద్దు. మరి ముఖ్యంగా ఇది పురుషులకి. కొంతమంది పద్దాక టైపింగ్ చేసిన వాళ్ళు టైపింగ్ చేసినట్టే ఉంటారు. ఎవరితో చేస్తున్నావురా నువ్వంటే ఒక అమ్మాయి ఉంటుందిలే. మీకు చెప్తున్నా పురుషులారా, నువ్వు పొలాల్లో మాట్లాడే అన్ని దేవుడు అన్నాడు. నీ భార్య లేనప్పుడు మాట్లాడే ప్రతి మాట దేవుడు అంటున్నాడు. ఫోనుల్లో నువ్వు ఏ స్త్రీతో టెక్స్టింగ్ చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ భార్య నీకు స్నేహితురాలు. భార్యేషు దాసి భోజేషు మాత. అంటే ఒక పని చేసేటప్పుడు నీకు దాసిగా ఉండేది ఎవరు? నీ భార్య, ఇంకొకళ్ళు కాదు. కార్యేషు దాసి భోజేషు మాత. అంటే నీకు భోజనం పెట్టేటప్పుడు తల్లిలాగా మొదలు పెట్టేది ఎవరు? అవసరమైతే నీ భార్య, ఇంకొకళ్ళు కాదు. మధ్యలో ఒకటి ఉందో అది మనకెద్దులే కానీ కర్మేషు మంత్రి. ఒక పని ప్లాన్ చేయాలంటే నీకు మంచి ఆలోచన ఇచ్చేది ఎవరు? నీ భార్య, ఇంకొకళ్ళు కాదు. నీకు రోగం వచ్చి మంచాన్ని పడిపోతే మూతి దగ్గర నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కడిగేది నీ భార్య, ఇంకొకళ్ళు రారు. రెస్పెక్ట్ యువర్ ఉమెన్. నీ భార్యను గౌరవించు, నీ భార్యను ప్రేమించు. ఎంత ప్రేమించాలంటే లోకంలో ఉన్న స్త్రీలందరికంటే. రేపొద్దున ఆధారం నీ భార్యే. నీ తల్లి లేదు, నీ తండ్రి లేడు, అన్నదమ్ములు నీతో ఉంటారో ఉండరో తెలియదు. నిన్ను కట్టుకున్నందుకు దేవునికి నమ్మకంగా నీకు సేవ చేసేది నీ భార్యే, నీ భార్యే, నీ భార్యే. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. నీ భార్య తెలియకుండా నువ్వు ఫోన్లో, పొలాల్లో, ఆఫీసుల్లో ఒంటరిగా ఎవరు లేనప్పుడు టెక్స్టింగ్లు, కాలింగ్లు మానేసాయి. ఇప్పుడు దాకా తెలుసో తెలియకో చేసావు. పరిశుద్ధాత్మనితో ఈ పూట మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా కింగ్ లాగా సంఘంలో ఉండాలంటే నీ భార్యను ప్రేమించు. లవ్ యువర్ వైఫ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్త్రీలతో సహవాసం చేసావంటే నీ సింహాసనం పీకేసింది. ఒక మనిషికి వచ్చే అపకీర్తుల్లో ఒక అపకీర్తి ఏంటంటే స్త్రీ వలన వచ్చే అపకీర్తి పోదు. ఈ అపకీర్తి చాలా మనకి మన జీవితాన్ని నాశనం చేస్తుంది, సాక్ష్యాన్ని పడగొడుతుంది. పౌలుతో ఎంతోమంది సువార్థికులుగా లేకపోతే పరిచారకురాళ్ళుగా స్త్రీలు సహకరించినప్పటికీ పౌలు మీద ఒక్క రిపోర్ట్, ఒక్క బ్లేమ్, ఒక్క మచ్చ కూడా రాలా. అంత పరిశుద్ధంగా బ్రతికాడు. కొట్టి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు హృదయానుసారుడే. ఒక్క స్త్రీలో తప్పిపోయాడు. కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు. దేవుడు వదిలేశాడు కొన్ని సంవత్సరాలు. దేవుని వాక్కు దూరం అయిపోయింది. దేవుడు మౌనంగా ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయో దావీదు రుచి చూచాడో. అందుకని నేనేమంటానంటే, కొంతమంది టార్గెట్ ఉంటుంది. నా అకౌంట్ ఎంతో తెలుసా? 10 మందే. ఏ అకౌంట్? బ్యాంకులో కాదు. ఎక్కడా? ఫెలోషిప్ల్లో. ఏది? పాస్టర్ ఫెలోషిప్లు కాదు, ఉమెన్ ఫెలోషిప్. ఎంతమంది ఉన్నారు లిస్టు? 10 మంది. నీకు 10, నా 12. ఈ నెంబర్తో ఏం చేస్తావు? నాకు అర్థం కాదు. కాకపోతే ఒకటి ఉన్న వాడికి ఒక నరకం, 10 ఉంటే 10 నరకాలేమో.
బి ఏ మ్యాన్. పురుషునిగా కింగ్ లాగా నువ్వు ఉండాలంటే నీ స్త్రీనే నువ్వు ప్రేమించాలి. ఒక మాటలో సామెతలు చెప్పాలంటే నీ కొండలో నీళ్లు నువ్వు తాగు. రైజలా బైబిల్ మాట ఏంటంటే నీ కొండలో నీళ్లు నువ్వే తాగు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు మీరు రాజులైపోతారు. హల్లెలూయా, స్తోత్రం. ముగించేద్దాం. సామెతలు 25:3. ఆకాశముల ఎత్తు భూమి లోతు రాజుల అభిప్రాయం అగోచరములు. అబ్బా, ఆకాశం ఎత్తట, భూమి లోతట, ఈ రెండిటితో సమానమైనది రాజుల అభిప్రాయం అగోచరం. ఏమిటి దీని అర్థం? అన్నీ చెప్పుకోకూడదు, అన్నీ ఇప్పుకోకూడదు. కొన్ని అభిప్రాయాలు లోపల పెట్టుకోవాలా. ప్రజలా నీ నెక్స్ట్ మూవ్ ఎవరికి అర్థం కాకూడదు. ప్రజలా రేపటిని గురించి అతిశయం రాకూడదు, దాని ద్వారా నీ మాటలు రాకూడదు. నీ అభిప్రాయాలు లోపల ఉంటేనే వర్కౌట్ అయింది. అవి బయటకు వచ్చినప్పుడు శత్రువులు పెరుగుతారు. ఈ రహస్యం నాకు అర్థం చేసుకోవడానికి కొంతకాలం పట్టింది. చెప్పాలనుకున్నదన్నీ చెప్పేయొద్దు, నీ హృదయంలో ఉన్నదన్నీ చెప్పేయొద్దు. దాసుకో, కొన్ని పని అయ్యేదాకా కొంచెం దాసుకో. పని కాకముందే అన్నీ చెప్పే అలవాటు కొందరికి ఉంటుంది. తద్వారా ఏమైద్ది, పని జరగకపోగా దాన్ని ఎట్లా ఆటంకపరుద్దామని ప్లాన్లు సైతాన్ గడు కొంతమంది లేపుతాడు. ఇప్పుడు నీకు నష్టమా లాభమా చెప్పట్లే మీరు. అందుకని పెద్దోళ్ళు ఏమన్నారు, అరే పని అయ్యేదాకా మాట్లాడవాకరా అంటారు. వాళ్ళు చెప్పింది నిజమే. ఒక పని మనం మొదలు పెట్టేదాకా ఏం చేయాలా, మనస్సులో పెట్టుకోవాలి. అభిప్రాయాలన్నీ బయలుపరచుట యందు మూర్ఖుడు ఆనందిస్తాడట. మూర్ఖుడు లక్షణం ఏంటి? అభిప్రాయములు బయలుపరచుట యందు వాడు ఆనందపడతాడట. కానీ రాజు ఎట్లా ఉంటాడట? అభిప్రాయములు అగోచరములు అర్థం కాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యు షుడ్ బి ఏ డేంజరస్ పర్సన్. నువ్వు ఒక అర్థం కాని వ్యక్తిగా మార్చబడదుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థం కాని వ్యక్తిగా నువ్వు మారాలంటే ఏం చేయాలా? సైకాలజీ బైబిల్లోనే ఉంది. ఎక్కడుంది సైకాలజీ? ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. ఎక్కడెక్కడికి బావద్దు నువ్వు. ఆకాశం ఎత్తు ఎంత గొప్పదో ఎవరికి అర్థం కాదు. ఇన్ని మీటర్లో లేకపోతే ఇన్ని కిలోమీటర్లు ఉందని ఏదో సూచనప్రాయంగా చెప్తారు, కానీ ఎవరికి తెలియదు. భూగర్భం లోతు ఎవరికి తెలియదు. ఆ స్టాండర్డ్లో మన అభిప్రాయాలు ఉండాలట. స్తోత్రం. నీ అభిప్రాయం ఎట్లా ఉండాలా? రాజు వంటి అభిప్రాయంగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని నీ హృదయంలో తయారవుతున్న ప్రతి అభిప్రాయానికి విలువనివ్వు. కొంచెం 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 జాగ్రత్తగా బ్రతుకు. యేసయ్య శిష్యుల్ని జనారణ్యంలోనికి పంపిస్తూ కుక్కలున్నాయి జాగ్రత్త అనలా, మనుషులున్నారు జాగ్రత్త. ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడు? మీరు పాములు ఎత్తి పడతారు, విషం తాగినా మీకేమవదు, భుజంగముల మీద నడుస్తారు అని చెప్పిన దేవుడు మాత్రం ఏమన్నాడు? మనుషుల గురించి జాగ్రత్త. బివేర్ ఆఫ్ మెన్. అంటే పాము కంటే ఎవడు డేంజరు? సింహం కంటే డేంజర్ ఎవరు? కుక్క కంటే డేంజర్ ఎవడు? మనిషే. అందుకని ఎవరి గురించి జాగ్రత్త పడాలి? అందరు నమ్మదగిన వాళ్ళు అని చెవులు నింపవాక. రేపు ఆడే శత్రువు అయితే నీ జీవితాన్ని ఆడే నడిన నిలబెడతాడు, సిలివేస్తాడు నీకు. ఈరోజు మిత్రుడే రేపేమవుతాడు? ఇప్పుడు రహస్యం బాగుందని అన్నీ చెప్పావు, వాడు రేపు శత్రువు అయిన తర్వాత దాని సంగతి నేను చెబుతారా, ఆడి సంగతి నేను చదువురా, నీకేం తెలుసు అని మొత్తం పుస్తకమే రాస్తారు. అందుకని ఏం చేయాలా?
అవసరమైనదే చెప్పు, ఎందుకు అనవసరం? నీ జీవితానికి రిస్క్. ఆకాశం ఎత్తును భూమి లోతును రాజుల యొక్క అభిప్రాయములో ఏమైనా అగోచరములు. చివరికి ఒక్క మాట చెప్పి ముగించేద్దాం. 6వ మాట అదే సామెతలు 31:4. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెముయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. మద్యం చివరిగా ఒక మాట, రాజు అయిన వాడు మత్తుడై ఉండకూడదు, ఎప్పుడు మెళుకువగా ఉండాలి. ఇది అర్థం. మీరెవరో తాగుతున్నారని కాదు, ఒకవేళ తాగితే సరి చేసుకోండి. స్పిరిచువల్ మీనింగ్ ఏంటయ్యా అంటే మనము మత్తులమై ఉండకూడదు. నిద్ర మత్తు అది కూడా మద్యమే, ఫోన్ మత్తు అది కూడా మద్యమే, టీవీ మత్తు అది కూడా మద్యమే, మనుషుల మత్తు అది కూడా మద్యమే. ఇవన్నీ కూడా మత్తు. మనకు చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. రాజు అనేవాడు ఎప్పుడు ఎట్లా ఉండాలి తెలుసా? అబ్జర్వేషన్ కలిగి ఉండాలి. ఏం జరుగుతుంది పరిశీలన. ఈ రోజున పరిశీలించే శక్తి మనిషి కోల్పోయాడు. ఈ రోజున పరిశీలించే, అబ్జర్వ్ చేసే గుణాన్ని మనిషి కోల్పోయాడు. ఎందుకంటే ఫోన్లు పట్టుకోను, లేదా టీవీలు, లేదా మనుషులు. సమాజాన్ని పరిశీలించే ఆ మనోనేత్రాలు ఎక్కడున్నాయి? ఈ మత్తు పోవాలి. ఆమెను చెబుతారా గట్టిగా? ఈ మత్తు పోతే మనకేం జరుగుతుందో అర్థమైంది. రాజు అనేవాడు ఎప్పుడు అలర్ట్గా ఉండాలా. మొన్న మధ్య ఢిల్లీలో బాంబు పేలుళ్ళు జరిగితే మన మోడీ గారు ఢిల్లీలో జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఏ దేశం? భూటానేనా? భూటాన్ రాజు పుట్టినరోజు దగ్గర కేక్ కట్ చేయడానికి వెళ్ళాడు. నిజంగా వివేకం కలిగిన రాజు అయితే ఏం చేస్తాడు? నా దేశానికి విపత్తు వచ్చింది, నేను రానులే, పుట్టినరోజు వచ్చే సంవత్సరం ఏం చేసుకుంటావుగా, ఈ సమస్యను నేను చూడాలని ఆగుతాడు. అక్కడ పుట్టినరోజుకి వెళ్ళి మైక్ తీసుకొని నా దేశం మీద బాంబు పడింది అని ఏడుస్తున్నాడట. ఏడవలసింది ఎక్కడ? దేశంలో. ఎక్కడ ఇల్లు ఎడుతున్నాడు? బర్త్డే పార్టీ దగ్గర ఇల్లు ఎడుతున్నాడు. రాజు మెళకువ కలిగి ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ అలా. నీ ఇంటికి నువ్వు ఒక రాజువి, నీకు ఒక మెళకువ ఉండాలి. నీ ఇంటికి నువ్వు ఒక రాజువి, నువ్వు ఒక మెళకువ ఉండాలి. మెళకు చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు గమనించాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతావు. శత్రువుని అప్పగిస్తాడు, దుష్టుడు నిన్ను మరణానికి అప్పగిస్తాడు. ఇవేవి రాకుండా ఉండాలంటే చెప్పాలి ఏమై ఉండాలి? మత్తులము కాకూడదు. హల్లెలూయా. శత్రువు వచ్చినప్పుడు ఆ యొక్క సంసోను ఎప్పటి వలె విరజిమ్ముకోవాలనుకున్నాడు, కానీ తనకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ కొంతమందిని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడంటే ఆత్మ ప్లేసులో మత్తులు వచ్చేస్తున్నాయి. నిద్ర మత్తు, ఆ మత్తు, ఈ మత్తు. అందుకనే పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు మీలో కొందరిలో. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకుంటావో శత్రువుల్ని జయించగలిగిన కృపలోనికి వస్తావు. ప్రజలా చెప్పగలరా? కింగ్ లైఫ్ స్టైల్ నెంబర్ 1 ఏముండాలా? జ్ఞానం ఉండాలి. నెంబర్ 2 ఏముండాలా? దేవుని మాటలు చెప్పాలి, మాటలు క్వాలిటీ ఉండాలి. నెంబర్ 3 ఏముండాలా? దుష్ట కార్యాలు చేయకూడదు, మనం చేసే ప్రతి పని ప్రయోజనకరంగా నీతికరంగా ఉండాలి. నెంబర్ 4 స్త్రీలతో సహవాసం చేయకూడదు. నెంబర్ 5 అభిప్రాయాలు దాచిపెట్టాలి కొన్నిసార్లు. నెంబర్ 6 మత్తులము కాకుండా మెళకుగా ఉండాలి. ఈ 6 మనం ప్రాక్టీస్ చేస్తే తిరుగు లేకుండా మన సింహాసనాలు స్థిరపరచబడతాయి, మన కుటుంబాలు స్థిరపరచబడతాయి, మన సంఘం స్థిరపరచబడుతుంది, మనం స్థిరపరచబడతాం. మనం ఎవరు? మీ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన రాజులం. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ ప్రే. ప్రార్థించాలి.